ప్రతి మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడుగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయం కృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతని చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగు అతడి జీవన పదాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. ఈ సృష్టిలో మనిషికి ఉన్న మానసిక శక్తి అమితమైనది, అద్భుతమైనది. అలాంటి మానసిక శక్తితోనే బలమైన ఏనుగుని సైతం మావటివాడు లొంగ తీసుకోగలుగుతున్నాడు. సుడిగాలి చుట్టేంతవరకు గాలికి బలం తెలియదు. ఉప్పెన పొట్టెత్తే వరకు నీటికి బలం తెలియదు. మొలకెత్తేంతవరకు విత్తనం యొక్క బలం తెలియదు. మిత్రమా, నీ బలం నీకు తెలియదు. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. కీలకమైన జీవన పోరాట సమయాల్లో స్వశక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. మానసిక శక్తి మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే అసాధ్యాల్ని సుసాధ్యాలు చేస్తుంది. కష్టాలు పర్వతమంతగా కనిపించినా, పరిస్థితులని భయంకరంగా కనబడినా భీతిల్లకూడదు. పట్టుదలతో చేసే ఏ ప్రయత్నమైనా విజయాన్ని చేకూరుస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరికి వారే తమ మేధాశక్తితో ముందుకు పోవాలి. వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవాలి. అప్పుడే ఎలాంటి వారైనా అనుకున్నది సాధిస్తారు.